మూడో విడత హరితహారం కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం లాంఛనంగా మొదలు కానుంది. కరీంనగర్ను ఆకుపచ్చ నగరంగా మార్చాలన్న సంకల్పంతోని ఒకే రోజు 1,00,000 మొక్కలు నాటాలని సీఎం నిర్ణయించారు. దీంతో ఇప్పటి నుంచే పనులు మొదలుపెట్టారు అధికారులు. నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. మూడో విడత హరితహారానికి కరీంనగర్ జిల్లా రెడీ అవుతోంది. సీఎం చేతుల మీదుగా కార్యక్రమం మొదలవుతూ ఉండడంతోని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొదటి 2 విడతల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటినా ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో ఎండిపోయినాయి. ఈ తాప అసుంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 12న కరీంనగర్ వస్తున్నారు సీఎం. కరీంనగర్ పూర్తిగా కాంక్రీట్ జంగల్గా మారిందని గుర్తించిన కేసీఆర్ నగరంలో మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని తానే మొదలు పెడతానని చెప్పారు. దీంతోని స్వయంగా సీఎంఓ అధికారులు జిల్లాలో పనులు చూస్తున్నారు. అటవీ శాఖ మంత్రి జోగురామన్న, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జిల్లా అధికారులతోని కలెక్టరేట్ల సమీక్ష కూడా నిర్వహించారు. మూడవ దఫ అయితే మరి కార్యక్రమం తీసుకుంటున్నామో మరి 2 సంవత్సరాల్లో ప్లాంటేషన్ చేసినటువంటి విధానంలో కొన్ని మార్పు చేర్పులు తీసుకొస్తూ ఇంకా పకడ్బందీగా 100% కాకపోయినా మరి ఇలా కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ మిగతా పట్టణాల్లో కూడా మరి పట్టణాలన్నీ కూడా గ్రీనరీగా చేయాలని, ముఖ్యంగా కరీంనగర్ పట్టణాన్ని పూర్తిగా మరి ఆకుపచ్చగా మార్చాలని చెప్పి వారు ఏదైతే ఒకే రోజు 1,00,000 మొక్కలు వారి చేతుల మీద ప్రారంభం జరుగుతుంది. కరీంనగర్ కొత్త జిల్లాల 275 గ్రామ పంచాయతీలల్లా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం 86 నర్సరీలల్లా 1,26,00,000 మొక్కలు పెంచుతున్నారు. జిల్లాలోని R&B, పంచాయతీ రోడ్లు, కాల్వలు, చెరువు గట్లు, బహిరంగ ప్రదేశాలు, స్కూళ్లు, ఆఫీసులతో పాటు ఇంటికి 10 మొక్కల చొప్పున నాటి వాటిని ఎండిపోకుండా సంరక్షించాలని నిర్ణయించారు. మొక్కలు నాటేందుకు జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, శిఖం భూములు, అసైన్డ్, దేవాదాయ, భూదాన్, ఇతర భూముల్ని గుర్తించారు అధికారులు. వీటిల్లో చాలా చోట్ల స్థలం ఖాళీగా ఉందని ఇక్కడ మొక్కల్ని పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శాఖల వారీగా టార్గెట్లు పెట్టారు. ఎన్ని పెట్టినాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని పెట్టినాం ఎంత సర్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో లెక్కల కోసం ఆ జిల్లా ముందు పోతుంది, ఈ జిల్లా ముందు పోతుంది, మనం కూడా ముందు ఉండాలి. నేను పోయిన సంవత్సరం కూడా నేను చేసిన పని, కానీ ఇవాళ నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరితోటో పోటీ పడే పద్ధతి కాకుండా మనకు మనంగా ఉన్నటువంటి ఏరియా ఎంత, ఎన్ని పెట్టగలం, ఎన్ని దక్కించుకోగలం అటువంటి ప్రాక్టికల్ ఎస్టిమేషన్ మీద పోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక సీఎం టూర్ నేపథ్యంలో నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. రోడ్లు, జంక్షన్లు, రోడ్డును ఆనుకుని ఉండే గోడల మీద జిల్లా వైభవాన్ని తెలిపే చిత్రాలు గీయిస్తున్నారు. మొక్కలు నాటేందుకు డివైడర్ల మధ్య ఎర్రటి మట్టి సిద్ధం చేస్తున్నారు. ఒకే రోజు 1,00,000 మొక్కలు నాటేందుకు అనువుగా గుంతలు తీస్తున్నారు. ఈ తాప ప్రతి మొక్కతో పాటు ఓ కంపోస్ట్ ఎరువుల సంచి, ట్రీ గార్డును కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధం చేస్తోంది. నగరంలో 1,00,000 మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు కూడా గుర్తించారు అధికారులు. ఇందుకోసం కార్పొరేషన్ను 5 సెక్టార్లుగా విభజించి 5 శాఖలకు బాధ్యతలు అప్పగించారు. రాబోయే 3-4 రోజులల్లా ర్యాలీలు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా ఈ కార్యక్రమానికి మరింత ప్రాచుర్యం తీసుకురానున్నారు. Presently what has happened is sir, number 1 మా కరీంనగర్ సిటీకి ఒక 5 లొకేషన్స్ లో డివైడ్ చేయడం జరిగింది సార్. 5 సెగ్మెంట్స్ లో ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఉపచెప్పడం జరిగింది సార్. సో సెగ్మెంట్ నెంబర్ 1 is with the revenue department sir. Segment number 2 is with the jails department sir. Segment number 3 is with the MEPMA sir. Segment number 4 is with municipal corporation. Segment number 5 is with police. గత లోపాలు, అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మొక్కకు ట్రీ గార్డుతో పాటు నీటి వసతిని కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు, వ్యాపారులు, డాక్టర్లు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు మొక్కల పరిరక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు.